ఈరోజు మీతో మాట్లాడబోయే అంశము ఏకాగ్రత. అంటే సాధనలో ఏకాగ్రత చాలా అవసరం. సాధన అంటే ఇక్కడ మనం పూజ కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, ధ్యానము, యోగము, ఇటువంటి కార్యక్రమాలలో ఏకాగ్రత అన్నది చాలా అవసరం. అంటే ధ్యానానికంటే ముందు మనకి ఏకాగ్రత కుదరాలి. తర్వాతనే మనం ధ్యానంలో ముందుకు పోగలుగుతాం అన్నమాట. ఇది ప్రధానమైన అర్హత. ప్రతి సాధకుడి దగ్గర కొన్ని అర్హతలు ఉండాలి ధ్యానికి. అందులో ఒకటి ఏకాగ్రత. ధ్యానము, ధ్యాన క్రియలు, ధ్యాన రహస్యాలు, అందులో కొనేటువంటి ఫలితాలు ఇవన్నీ ఏకాగ్రతలోనే నిక్షిప్తమై ఉంటాయి. ఏకాగ్రత లేనిది ఈ విషయాలు, ఈ ఫలితాలని మనకు అనుభూతికి రావు, లేదా మనకు లభించవు కూడా. అదే మాదిరి ఉన్నత స్థితికి, ధ్యానంలో అభ్యుదయానికి పోవాలన్నా కూడా ఏకాగ్రత ఉండాలి. కాబట్టి ఏకాగ్రత లేకపోతే మనం ముందుకు పోలేం. ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లు అక్కడే ఉండిపోతారన్నమాట సాధకులు. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏకాగ్రత విషయంలో. ధ్యానులకి ఈ మనస్సు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. మనస్సు, మాయ, తర్వాత కలి ప్రభావము ధ్యానిపైన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం భగవంతుని, అంటే ధ్యానం అంటే ఒక దైవ సాధన, భగవత్ సాధన. కాబట్టి భగవంతుని దగ్గరికి పోయే కొద్దీ ఈ మాయా ప్రభావం మన పైన ఎక్కువ ఉంటుంది. కలి ప్రభావం కూడా ఉంటుంది. మనస్సుకు ప్రభావం కూడా మన పైన ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత అంత సులభంగా లభించదన్నమాట. ఈ శక్తులన్నీ మన పైన పనిచేస్తూ ఉంటాయి. ఆ మాయ యొక్క శక్తి అట్లా ఉంటుంది. మనం ధ్యానమేమో కూర్చుంటాం, మనం ఊహించుకుంటాం ఏకాగ్రతగా ఉన్నాము అని. కానీ అది ఒక క్షణంలోనే మాయమైపోతుంది. ఎందుకంటే ఊహాకల్పనతో కల్పించుకొని కూర్చుంటున్నాం. ఎందుకంటే ఏకాగ్రతలో మనకు అంత చాకచక్యం లేదు. ముందు కూర్చుంటున్నామే కానీ మనకి ఏకాగ్రత ఉండాలి అన్నటువంటి ఆలోచన మనకు లేదు. అదేదో ఒక సులభమైన సాధన, కూర్చునేదే కదా అనుకుంటాం. అంత సులభమైనటువంటి సాధన కాదు. కూర్చుంటేనే మొట్టమొదట మనకు ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచన పరంపరలు కూడా మొట్టమొదటి మనకు వచ్చేటువంటి ఆలోచన మనకు శత్రువులే గుర్తొస్తారు. శత్రువుల గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఏకాగ్రత అంటే మనం ఏదో కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, మౌనంగా ఉన్నాం, చెవులకు కళ్ళు, ముక్కు అన్నీ మూసుకున్నాం, బలవంతంగా కూర్చున్నాం అన్నది ఏకాగ్రత కాదు. అవన్నీ బాహ్య ఏకాగ్రత. మనకు అంతర ఏకాగ్రత కుదరాలి. కాబట్టి చాలామంది సులభం అనుకుంటాం, కూర్చుంటాం కూడా. వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, లేదా ఇంకొక పని చేసేవాళ్ళు కానివ్వండి, విద్యార్థి కానివ్వండి, వీళ్ళందరికీ ఆ ఏకాగ్రత అన్నది చాలా అవసరం. ముఖ్యంగా విద్యార్థులు చూసుకోండి, వాళ్ళకి ఏకాగ్రత చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు జ్ఞానార్జనలో ఉన్నారు. అదే మాదిరి ధ్యానం కూడా ఒక విద్యార్థితో సమానమే. ఎందుకంటే ధ్యానం ఇంకా ఎక్కువ ఏకాగ్రత అవసరం. విద్యార్థి అంటే ఏదో జ్ఞానం సంపాదించుకుంటుంటాడు బయట నుంచి, పుస్తకాల నుండి. కానీ ధ్యానికి ఏకాగ్రత అనేది అంతరంలో కుదరాలి. కాబట్టి ధ్యానం యొక్క ఏకాగ్రత, విద్యార్థి యొక్క ఏకాగ్రత కొద్దిగా వేరుగా ఉంటుంది. ధ్యానంలో ఏకాగ్రత కుదరడం కొద్దిగా కష్టం, టైం పడుతుంది, కొద్దిగా అనుభవం కూడా రావాలి. మనకి ఎందుకు ఏకాగ్రత కుదరడం లేదు అంటే మనము ధ్యానం చేస్తున్నాం కానీ పరధ్యానంలో ఉండడం లేదు. కాబట్టి ఏకాగ్రతకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనం పరధ్యానంలో ఉండాలి, ధ్యానంలో కాదు. ధ్యానాన్ని లేదా ధ్యాన స్థితిని అధిగమించాలి మనం. దాన్ని పరధ్యానము అంటాం. కాబట్టి ధ్యానానికి పరధ్యానానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుక్కొని ధ్యానాన్ని విసర్జించి పరధ్యానానికి పోవాలి. ధ్యానం అంటేనే పరమైంది. ఆ పరమైన వస్తువు ఏదంటే ఆత్మనే. ఇహమైంది, పరమైంది. ఇహమనేది అంటే భౌతికం అన్నమాట. ఈ పరమైనది ఏదంటే ఆత్మ. దాన్ని మనం అంతరాత్మ అంటాం. శరీరం లోపల ఉండేది, అది పరానికి సంబంధించింది. అంటే అంతరంలో ఉన్నా సరే అది పరానికి సంబంధించింది. కాబట్టి ఆ పరధ్యానం అవసరం. పరధ్యానం అంటే ఆత్మపైన చింతన చాలా అవసరం. ఆత్మపైన ధ్యాస ఎక్కువ అవసరం. దాన్ని మనము పరధ్యానము అంటాం. కాబట్టి ధ్యానానికి ముందు మనము పరధ్యానాన్ని గురించి తెలుసుకుంటే మనకు ఏకాగ్రత అంటే ఏదో అర్థమవుతుంది. కాబట్టి ధ్యానంలో మనం కూర్చున్నప్పటి నుంచి అనేకమైనటువంటి అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతుంటాయి.
కాలింగ్ బెల్ కొట్టే వాళ్ళు ఉంటారు, సెల్ ఫోన్ కాల్స్ వస్తాయి, పని మనుషులు వస్తారు, పేపర్ వేసేవాడు వస్తాడు, తర్వాత ఇంట్లో పిల్లలు, శబ్దాలు, ఇట్లా రకరకాలైనటువంటి ఆటంకాలు మనకు ఏర్పడుతూ ఉంటాయి ధ్యానానికి. ఇవన్నీ మనం ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో అనుభవమే. కాబట్టి ఇవన్నీ అనుభవాలు, ఇవన్నీ ఒక విధమైనటువంటి వ్యసనాలు అన్నమాట. ఈ వ్యసనాలన్నీ అధిగమించి పరధ్యానానికి పోయి ధ్యానంలో ఒక స్థితి ఏర్పడడానికి చాలా కృషి చేయాలి. కాబట్టి ఇందులో ఈ గురువుల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. గురువు ఈ విద్యను, రహస్య విద్యను గురించి వాళ్ళకి నేర్పించాలి. ధ్యానం అంటే ఏంది, ధ్యానంలో ఎలా కూర్చోవాలి, ఈ పరధ్యానం ఏంటి, ఏకాగ్రత ఎలా కుదురుతుంది, ఇటువంటి విషయాలన్నీ ముందు విద్యార్థికి, ధ్యానికి నేర్పించాలి. ఇవన్నీ తెలియవు బాహ్యంగా. మనకు ధ్యానం అంటే ఏమి గ్రంథాలు, పుస్తకాలు ఉన్నాయి, అందరూ చెప్తుంటారు. కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం, కళ్ళు మూసుకొని కూర్చోండి అర్ధగంట, గంట, 2 గంటలని చెప్తారు. కానీ అంతరములో సూక్ష్మంలో జరగవలసిన క్రియా విధానాల గురించి బోధించాలి విద్యార్థికి. అప్పుడే మనకు ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి ఇన్ని వ్యసనాలు దాటిపోయి ఏకాగ్రత కుదరడం అన్నది చాలా కష్టమైన పనే. చాలామంది ధ్యానం చెప్తూ ఉంటారు, ధ్యానం చేస్తున్నాము, ధ్యానంలో కూర్చున్నాము, కానీ మనసు నిలవడం లేదు, ఆలోచనలు వస్తున్నాయి, మనసు ఎగిరిపోతుంది అని అంటూ ఉంటారు. మనం ఇది నిత్యం గమనిస్తూ ఉంటాం. ఇంకా కొద్దిమంది ఈ మనస్సులో ఆలోచనలు వస్తున్నాయని కొద్దిమంది ధ్యానాన్ని వదిలేస్తారు, ధ్యానం భ్రష్టులు అవుతారు, అంటే వదిలేసి వెళ్ళిపోవడం అన్నమాట. ఈ విధమైనటువంటి సమస్యలు కూడా సాధకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకు ఈ సమస్య ఏర్పడుతుందంటే మనసులో చెత్తా చెదారం అంతా పేర్కొని ఉంటుంది. మనసు స్వచ్ఛంగా ఉండాలి ఏకాగ్రత కుదరాలంటే. మనస్సే ప్రధానమైంది ధ్యానంలో. ఈ చెత్తా చెదారాన్ని అంతా తీసివేయాలి. మనకు అన్నీ లభించవు. మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, సంథింగ్ అన్లెస్ సంథింగ్ ఈజ్ సాటిస్ఫైడ్ సంథింగ్ కెనాట్ బి అచీవ్డ్ అని ఉంది. కాబట్టి ధ్యానంలో మనము ధ్యానం చేయాలన్నా, ఫలితాలు లభించాలన్నా కొన్ని ఆ విధంగా మనం కొన్ని త్యాగం చేయాలి. ఏంటి ఆ త్యాగం అంటే ఈ ఆలోచనలు అనేది రాకుండా చేయడమే మనసులోంచి తొలగించవలసినటువంటి చెత్తా చెదారం. ఈ చాకచక్యం మన దగ్గర ఉండాలి. ఇదే ధ్యాన విద్యార్థులు మొదలు నేర్చుకోవాల్సింది, గురువులు నేర్పించవలసింది. మనిషిని కట్టడి చేయడం, నిలకడ చేయడం, అరికట్టడి చేయడం, దానిలోని చెత్తా చెదారాన్ని బయటికి నెట్టివేయడం, తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చే చెత్తా చెదారము ధ్యాన సమయంలో అందరూ చేరకుండా చూడాలి. ఈ మాదిరి ముందుకు పోతేనే మనకు ఏకాగ్రత కుదురుతుంది. కానీ చాలామందిలో ఏకాగ్రత లేకుండానే ధ్యానం చేస్తూ ఉంటారు. ఏం బాహ్యానికి మాత్రము ధ్యానం చేస్తున్నాను అని అనుకుంటాం, చూసేవాళ్ళు కూడా ధ్యానంలో ఉన్నాడు అనిపిస్తుంది. కానీ నీకు అంతరంలో ఏకాగ్రత కుదిరిందా లేదా? బాహ్యంగా శారీరకంగా ఏకాగ్రత కాదు, అంతరంలో సూక్ష్మ స్థితులలో ఏకాగ్రత ఏర్పడాలి. పూర్వకాలం పెద్దలు చెప్పేవారు, ఏ పని చేసినా సరే దృష్టి పెట్టి పని చేయండి అని. ఈ సామెత మన ధ్యానానికి కరెక్ట్గా సరిపోతుంది. దృష్టి పెట్టి పని చేయండి. దృష్టి అంటే భౌతిక కంటి దృష్టి కాదు, ఏకాగ్రతనే. కాబట్టి పని చేసినప్పుడు దృష్టి పెట్టి పని చేయండి అంటే ఏకాగ్రత పని చేయండి అని. ఆ సామెత మనకి ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలో, ధ్యాన రంగంలో ధ్యానులకు పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. మరి ఎందుకు మనకి ధ్యానంలో ఏకాగ్రత కుదరడం లేదంటే దాన్ని ఒక్కటే సమాధానం. మనం ఏవో ఆలోచనలు చేస్తూ ఉంటాం. పరధ్యానంలో కాకుండా ఏవో ఊహలలో ఉంటాం. ఏదో సాధించాలి, ఎక్కడికో పోవాలి అని ఊహలు, కల్పనలు, ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు రావాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అట్లా ఆలోచనలో మైండ్ డైవర్ట్ అయినప్పుడు మనకి ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇందులో ఏమి సాధించేది ఉండదు, ఏవి మనకు వచ్చేది ఉండవు, ఏ అనుభూతులు వచ్చేది ఉండదు. ఈ అనుభూతులు అనేది అంతరంగా ఏకాగ్రతలో దైవానికి సంబంధించినటువంటి ఆత్మానుభవం, ఆత్మానందం రావాలి. భౌతిక దృశ్యాలు, అనుభవాలు, అనుభూతులు కాదు, అవన్నీ అభూతాలు. కాబట్టి అటువంటి చింతన ఉండరాదు. కాబట్టి చాలామంది చెప్పేది కూడా అదే,
ఏకాగ్రత కుదరడం లేదు, మనసులో ఆలోచనలు వస్తూ ఉన్నాయి అని. ఏ విషయం పైన అయితే మనకు ఏకాగ్రత కుదరడం లేదో అదే ఏకాగ్రత విషయం. బాగా ఆలోచించండి విషయం. ఏ విషయం పైన మనకు ఏకాగ్రత కుదరడం లేదో, ఏ విషయమో మనస్సు సంబంధించిన విషయం, అదే ఏకాగ్రత విషయం. ఆ విషయం పైన మనం ఎక్కువ ఆలోచన చేయాలి. ఏకం అంటే ఒకటి కావాలి. ఇక్కడ మనస్సు ఆత్మ రెండు ఉన్నాయి. ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు వేరువేరుగా ఉండకూడదు, ఏకం కావాలి. ఇప్పుడు ద్వంద్వంగా ఉన్నాయి. అంటే మనస్సు శరీరం వదిలి బయటిపోతూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది, బాహ్య ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది. ఆత్మ మాత్రం శరీరంలో ఉంటుంది. ఏకమేవ అద్వితీయ బ్రహ్మం. ఈ రెండు ఏకం కావాలి. కాబట్టి బాహ్య ప్రపంచంలో విహరించేటువంటి ఈ మనస్సు ఎక్కడెక్కడ ఉందో, ఏ విషయాలపైన పోతుందో, ఏ పదార్థాలపైన పోతుందో, సాకారాలపైన, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆత్మక్షేత్రం దగ్గర ఉంచాలి. ఇంకా డీప్గా పోయే కొద్దీ ఈ మనసు ఆత్మలో ఐక్యమైపోతుంది. అప్పుడు ఏకమైనట్లు. ఏకమేవా ఏకాగ్రత వస్తుంది. అంతవరకు ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇది కుదరాలంటే ముందు మనం ఎవరో తెలుసుకోవాలి. నువ్వెవరు? నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపిణి అనేటువంటి నిశ్చితమైన ఖచ్చిత అభిప్రాయం నీ మనసులో ఉండాలి. నేను భౌతిక శరీరం కాను, నేను ఆత్మస్వరూపిణి అని ఉండాలి. ఈ శరీరం అంతా భౌతికమే కదండి. ఎముకలు, కండరాలు, నరాలతో, రక్తంతో కూడింది. దీన్ని మనం పెంచి పోషించుకున్నాం. ధ్యానానికి శరీరానికి సంబంధం లేదు. ఏది సంబంధమైన వస్తువు అంటే మనస్సు, ఆత్మనే. ఈ రెండింటితోనే మనకు సంబంధం ధ్యానంలో. మిగతా భౌతికం నశించేది. కాబట్టి ఈ శరీరం అంతా చూసుకుంటే కేవలం 4%. మిగతా 96% అంతా శక్తులతో పనిచేస్తుంటుంది శరీరం. 96 ప్రకృతి తత్వాలతో పనిచేస్తుంటుంది. అవన్నీ సూక్ష్మాలు, భౌతికాలు కాదు, అంగాలు కాదు, శరీర సంబంధించేటి కాదు. అందులో మనసు, ఆత్మ అనేటి కూడా రెండు. ఆ 96 తత్వాలలో, ఆ 96 తత్వాలన్నీ శరీర ధర్మాలు, ప్రకృతి ధర్మాలు. వాటితో మనకు అవసరం లేదు. చెవులు పని చేసుకుంటుంది, దాంతో మనకేం పని? ముక్కు పని చేసుకుంటుంది, మనకేం పని? స్పర్శతో మనకేం పని? మనకు కావాల్సింది ఆత్మ, పరమాత్ముడు. దానిపైన చింత ఉండాలి. శరీర కర్తవ్యాలు, శరీర ఫంక్షన్స్, దాని విధులు, బాధ్యతలు మనకు అవసరం లేదు. చెవులు చేసుకుంటుంటాయి, దాంతో మనకి ఏం పని? కళ్ళు చేసుకుంటే దాంతో మనకి ఏం పని? శబ్దాలు వస్తుంటాయి, దాంతో మనకి ఏం పని? స్పర్శ ఉంటుంది, వాటితో మనకి ఏం పని? ఇవన్నీ వదిలేయాలి. అవన్నీ శరీర ధర్మాలు, ప్రకృతి ధర్మాలు. దాటితో మనకు అవసరం లేదు. మన ధర్మం, మన బాధ్యత ఏదంటే మనస్సు, ఆత్మ, ఈ రెండే ధ్యానులకి. కాబట్టి మొదలు నువ్వెవరో తెలుసుకోవాలి. కాబట్టి నీవు, ఈ ప్రకృతి, పరమాత్ముడు, ఈ మూడింటికి ఉండేటువంటి సంబంధం ఏంటి? పరస్పర సంబంధం. ఆ సంబంధం కుదరనంత వరకు మనకు ఏకాగ్రత కుదరదు. ఎందుకంటే ధ్యానం దేనికి సంబంధించింది? నీకు సంబంధించింది. నీకంటే ఎవరు? ఆత్మకు సంబంధించింది. నీవంటే శరీరం కాదు, నీవంటే ఆత్మ. ఆ ఆత్మకు, ఈ శరీరానికి, బాహ్య ప్రపంచం నుండి ప్రకృతికి, పరమాత్మనికి ఉన్నటువంటి సంబంధమే ఈ ధ్యాన ప్రక్రియ. కాబట్టి ఈ ధ్యాన ప్రక్రియలో ఈ మూడింటితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంబంధాన్ని మనం తెలుసుకోవాల్సింది. ఇంకా చూడండి, మన దృష్టి అంటే ఆలోచన, ఏకాగ్రత దృష్టి బాహ్యంలో ఉంటుంది, అంతరంలో ఉండదు. మనకు బాహ్య దృష్టి, బాహ్య ఆలోచనలు, బాహ్య చింతనలు ఎక్కువ ఉంటాయి. మందిర దృష్టి, విగ్రహ దృష్టి, విషయ దృష్టి, బాహ్య వ్యవహారాలు, వీటిపైన ఉంటుంది. అట్లా బాహ్య దృష్టి ఉండరాదు. మనకు ఆత్మ దృష్టి ఉండాలి, బ్రహ్మ దృష్టి ఉండాలి. దాన్ని మనము అంతర్దృష్టి అంటాం. ధ్యానం అంటేనే అంతర్ముఖం అని. కాబట్టి అంతరమే ప్రధానమైంది. నువ్వు ఎంతసేపు అంతరంలో ఉంటావో నీకు అంతవరకు ఏకాగ్రత కుదురుతుంది. అంతరం నుంచి బయటకు వచ్చేస్తే ఏకాగ్రత పోతుంది. కాబట్టి ఆ అంతరము, బాహ్యం అనేటువంటి విషయాలను మీరు బాగా తెలుసుకోవాలి. అంతర ఏకాగ్రత, అంతర మౌనము,
అంతర ఆలోచనలు, అంతర దృష్టి, ఇవన్నీ మనకు అంతరానికి సంబంధించినటువంటి విషయాలు. అంతర్ముఖం ధ్యానం కాబట్టి ఈ అంతర్ముఖంగానే ఈ విషయాలన్నీ జరుగుతూ ఉండాలి ధ్యాన సమయంలో. అప్పుడే మనకు ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఏకాగ్రత పెరిగే కొద్దీ మనకు ఆత్మ సంబంధం పెరిగిపోతూ ఉంటాం. ఇంకా చాలామంది చూడండి, ధ్యానులు వాళ్ళు చేసే ధ్యానం కానివ్వండి, ధ్యాన క్రియలు కానీ, ధ్యాన రహస్యాలు, ధ్యాన ఫలితాలు, ఇవన్నీ బాహ్య ప్రపంచానికి ఏకాగ్రత ద్వారానే ప్రదర్శించుకుంటారు. ఏకాగ్రత ఉండే బాహ్య ప్రపంచానికి వాళ్ళు ధ్యానం చేస్తున్నట్టు ప్రకటించుకుంటారు, వ్యక్తమవుతారు, బహిర్ముఖమవుతారు. ఏకాగ్రత ద్వారానే నీ యొక్క వ్యక్తిత్వం బయటికి తెలియాలి. కాబట్టి పబ్లిసిటీ అక్కర్లేదు. నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఇట్లా కూర్చుంటే 10 మంది చూడనక్కర్లేదు, నువ్వు ప్రకటించనక్కర్లేదు. నేను అర్ధగంట కూర్చున్నాను, గంట కూర్చున్నాను, 2 గంటలు కూర్చుని చెప్పనక్కర్లేదు. ఈ అనుభూతులు వస్తున్నాయని చెప్పనక్కర్లేదు. అది నీ అంతకు నువ్వు సాటిస్ఫై కావాలి. బాహ్య ప్రపంచాన్ని కూడాను నీ ఏకాగ్రతను చూపించాలి. దానికి ఏ లక్షణాలు గుణాలు ఉన్నాయో ఆ లక్షణాలను గుణాలను మనం బాహ్య ప్రపంచానికి ప్రదర్శించుకోవాలి. బాహ్య ఆడంబరం ఉండకూడదు, అంతర ఆడంబరాన్ని బాహ్యానికి ప్రదర్శించుకోవాలి. ధ్యానం ఏమో చేస్తున్నారు, దాని ఫలితాలు అందరూ పొందలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి? మూల కారణం ఒకటే, ఏకాగ్రత లేకపోవడమే. ఈ ఏకాగ్రతనే మనం కుదిరించుకోవాలి. ఆ కుదిరించుకునేటువంటి పద్ధతి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది చూడండి, ముఖ్యంగా మనం ధ్యానులు గమనించవలసింది, ఈ దైవ సంబంధాలు, ఈ దైవంతో అనుభూతులు, దైవ సంభాషణలు, దైవంతో పరిచయాలు, భగవంతుడికి దగ్గర కావడము అన్నటువంటి ప్రక్రియలు, ఈ యొక్క ఫలితాలు మనకి ఎప్పుడు లభిస్తాయంటే మనం ఏకాగ్రత ఉన్నప్పుడే ఈ ఫలితాలన్నీ, ఈ అనుభూతులు మనకు లభిస్తాయి. అంటే దైవ సంబంధాలు, దైవ అనుభవాలు, దైవ సంస్కారాలు, దైవంతో మాట్లాడడం, దైవ సంభాషణలు, పరిచయాలు, భగవంతుడి దగ్గర కావడము అన్నది ప్రధానమైనటువంటి ధ్యేయం ధ్యానంలో. కాబట్టి ఏకాగ్రత ఉన్నప్పుడే నీకు ఈ ఫలితాలని జరుగుతుంటాయి. పరమాత్మకు దగ్గరగా పోతావు, పరమాత్మ సంబంధం ఏర్పడుతుంది. తర్వాత సంస్కారాలు, దైవ సంస్కారాలు మనకి ఏర్పడతాయి, దైవ సంభాషణలు కలుగుతాయి, దైవ దర్శనం కలుగుతుంది. కాబట్టి ఏకాగ్రత లేకపోతే మనకు కుదరదు. కాబట్టి ఈ భౌతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు మనం చేసినప్పుడు శారీరక శక్తి, తర్వాత దృఢత్వం శరీరానికి కలుగుతుంది, కానీ ఏకాగ్రత కుదరదు. ఎప్పటికీ మనం సూక్ష్మ స్థితులలో ధ్యానం జరిగినప్పుడే మనకి ఏకాగ్రత కుదురుతుంది. అంటే మన భావాలు, భావావేశాలు, భావోద్రేకాలు, టెన్షన్స్, ఫ్రస్ట్రేషను, ఇవి కూడా మనకు ప్రభావితం అవుతూ ఉంటాయి. సూక్ష్మ స్థితులలో ధ్యానం జరగాలి, భౌతికం కాదు, శరీరంతో కాదు. కాబట్టి కూర్చొని ధ్యానం చేస్తున్నా అంటే అది జడం, అది జడస్థితి. మరి చైతన్య స్థితిలో జరగాలి. మరి ఈ చైతన్య స్థితిలో ఎప్పుడు జరుగుతుంది? నువ్వు సూక్ష్మ స్థితిలో చేసినప్పుడే ఏకాగ్రత జరుగుతుంది, అప్పుడే నీకు చైతన్యం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఆ సూక్ష్మ స్థితులే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ట్రాన్స్ అంటుంటాం చూసారా, ఇవన్నీ అప్పుడే మనకు కుదిరేది. ఆ ఏకాగ్రత కుదరకపోతే ఇవన్నీ కూడా ఏర్పడవు, ఈ ఫలితాలు మనం అనుభూతికి రావు. కాబట్టి మనకి ఏకాగ్రత కుదిరిందంటే మీకు ఆత్మతో సంబంధం ఏర్పడుతుంది. ఆత్మతో సంబంధం ఏర్పడాలంటే ముందుకు నీకు ఏకాగ్రత ఉండాలి. ఆత్మతో సంబంధం అంటే ఏంటి? మన శరీరంతో ఆత్మ సంబంధం కాదు, మనస్సు ఏకాగ్రతగా ఉన్నప్పుడు ఆత్మతో సంబంధం ఏర్పరచుకుంటుంది. మనం ఏకాగ్రత లేకపోతే మనస్సు తన ఇష్టం వచ్చేట్లది ప్రచారం చేసుకుంటూ ఉంటుంది, శరీరం వదిలి బయటికి పోతుంటుంది, మనమేమో ధ్యానం చేసుకుంటూ ఉంటాం, మనం జడస్థితిలో ఉంటాం, చైతన్య స్థితి బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి అదే మనం చేసేటువంటి జడస్థితి ధ్యానం అంటాం. దీన్ని జడస్థితిలో ఉంటాం మనం, ఇప్పుడు చైతన్య స్థితిలో ఉండాలి. ఆ చైతన్య స్థితి రావాలంటే మనస్సు అంతరంలోనే ఉండాలి. కాబట్టి ఆత్మతో సంబంధం ఏర్పడాలంటే మనకు అది అవసరం. ఇంకోటి చూడండి, ఈ మధ్యకాలంలో చాలామంది, ఎందుకంటే ఈ ధ్యానము యోగం అన్నది ఈ మధ్యకాలంలో కొద్దిగా కమర్షియల్ అయిపోయింది, వ్యాపారపరమైంది. అంటే యోగా డ్రెస్, యోగా మెటీరియల్, యోగా ఫుడ్,
యోగా మెడిసిన్, యోగా డ్రింక్స్, యోగా బనియన్స్, యోగా మ్యాట్ అని ఇట్లా రకరకాల కమర్షియల్ యాక్టివిటీస్ వచ్చేసాయి అన్నమాట ఈ యోగా రంగం చుట్టూ. వీటితో మనిషి వ్యసనాల్లో దిగిపోయాడు. వీటితో మనకు అవసరం లేదు. ఇంకా కొంతమంది తైలమని, మందని, టానిక్లని, లోషన్స్ అని అమ్ముతున్నారు బజార్లో. వాటి ద్వారా మనకు ధ్యానం కుదురుతుంది, ఏకాగ్రత కుదురుతుందని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. వాటికి ధ్యానానికి ఏం సంబంధం లేదు. అవన్నీ భౌతిక క్రియలు. మట్టిపైన కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఆ మెటీరియల్స్ ఏమీ అవసరం లేదు. కాబట్టి అటువంటి మాయా కార్యక్రమాలకి, వస్తు పదార్థాలకి పోకండి. ఇంకా ఈ మధ్యకాలంలో మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం, టీవీలలో కూడా వస్తూ ఉంటాయి. ఏదో యంత్రాలని, తంత్రాలని, ఏదో బాక్సులని రకరకాలుగా అమ్ముతుంటారు బజార్లో. తాయితలని, కట్టుకునేటివని, ఇవన్నీ కూడా భ్రమలే. ఆధ్యాత్మికవేత్త ఎప్పుడు వాటిని నమ్మకూడదు. వాటికి ఏకాగ్రతకు సంబంధం లేదు. ఏకాగ్రత ఒక ఆ దైవం నీలోనే ఉంది. నీకు సంబంధించిన నీలోనే ప్రవర్తన రావాలి, మనలోనే మార్పు రావాలి. కాబట్టి దాని బాహ్య వస్తువులపై పోరాదు. అదే మాది ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ధ్యానం అనేది ఒక చికిత్సా విధానం కాదు. ధ్యానంలో అభివృద్ధి అయి బలపడిన తర్వాత, ముదిరిన తర్వాత, ఎంతో అనుభవం వచ్చిన తర్వాత ఈ ధ్యాన శక్తి మీకు చికిత్సా శక్తిగా మారిపోతుంది. అంతేగాని చికిత్స కొరకు ధ్యానం లేదు. పూర్వకాలం ధ్యానులు ఎవరు కాబట్టి దాని కొరకు వాళ్ళు హిమాలయాలకు ఇక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోలేదు. లైఫ్ అంతా త్యాగం చేయలేదు. అది దైవ సాధనకి వెళ్ళారు. ఏకాగ్రత ఎలా కుదురుతుంది అని మరొక ఎపిసోడ్లో మీకు క్లియర్గా వివరిస్తాను.